సిగ్నల్ బాగుంది కదా అక్కడ? లేకుంటే ఈ కిటికీ దగ్గర పెట్టు, అంటే మధ్యలో ఆగిపోయినాయి. రైట్. ఈరోజు మనం చర్చించబోయే విషయం అంతర్జాతీయ సంబంధాల్లో భాగంగా ఏమిటంటే ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి అంటే ఏమిటి? ఐక్యరాజ్య సమితి యొక్క నిర్మాణం ఏమిటి? ఐక్యరాజ్య సమితి యొక్క అంగాలు ఏమిటి? ఆ యొక్క అంగాల ప్రధాన బాధ్యతలు ఏమిటి? అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనే విషయాలను మనం ఈరోజు వివరించాం. రెండో ప్రపంచం అంతమొందించిన తర్వాత ప్రపంచంలో ఈ దేశాలు కలిసి ఏర్పాటు చేశాయా? ఓన్లీ 5 దేశాలనా? ఓకే ఓకే, చెప్తా. హిస్టరీ చూద్దాం ఒకసారి. లెట్ us అండర్స్టాండ్ ద హిస్టరీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. చదవండి. ఇట్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ ఆన్ January 10th, 1920 as a result of the Paris Agreement, Paris Peace Treaty. ఫస్ట్ అంతర్జాతీయ సంస్థ, దీనికి పునాది లీగ్ ఆఫ్ నేషన్స్. నానాజాతి సమితి. నానాజాతి సమితి దీనికి బేస్, పునాది ప్యారిస్ పీస్ కాన్ఫరెన్స్ ఆధారంగా చేసుకొని ఇది ఏర్పడింది. ఎండెడ్ ద ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం అయిన తర్వాత నానాజాతి సమితి ఏర్పడింది. నానాజాతి సమితి ఏర్పడింది తర్వాత దాంట్లో ముఖ్యమైన ప్రధాన అంగాలు సెక్రటరియట్, అసెంబ్లీ, కౌన్సిల్. అక్కడ 3 ప్రధాన అంగాలుగా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు నానాజాతి సమితిలో. దాని తర్వాత వచ్చినదే మనకు గోల్స్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్ ఒకసారి కూడా మనం మళ్ళీ మనన చేసుకోవాలి. ప్రైమరీ గోల్ ఈస్ టు మెయింటైన్ ద వరల్డ్ పీస్ యాజ్ సెడ్ బై శివకుమార్ ఇంతకుముందే చెప్పాడు. ఐక్యరాజ్య సమితి ప్రధాన లక్ష్యం ఏంటంటే చెప్తే ప్రపంచ శాంతిని నెలకొల్పడం. ఐక్యరాజ్య సమితి లక్ష్యం కూడా నానాజాతి సమితి లక్ష్యంతో ఆధారంగా చేసుకుని ఏర్పడింది. ఎందుకంటే నానాజాతి సమితి దీని యొక్క ద మదర్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ లీగ్ ఆఫ్ నేషన్స్ టు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఐక్యరాజ్య సమితికి మాతృక వంటిది నానాజాతి సమితి. దాని లక్ష్యమే దీని లక్ష్యం. టు అవాయిడ్ ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ యాజ్ డైవర్స్టింగ్ ద వరల్డ్ వార్ I. మొదటి ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత జరిగిన నష్టాన్ని ఫ్యూచర్ లో రాకుండా, భవిష్యత్తులో రాకుండా అడ్డుకోవడమే రెండవ లక్ష్యం. అర్థమైంది కదా? మూడవ లక్ష్యం టు హెల్ప్ కంట్రీస్ ఇన్ డిఫరెంట్ క్రైసిస్ లైక్ ఎకనామిక్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. దేశాలకు ఆర్థిక సహాయము, ఆరోగ్య సహాయము, విద్యా సహాయము చేస్తూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండేటట్లు చేసుకోవడమే దీని యొక్క లక్ష్యం. ఆర్థిక రంగంలో ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఆర్థిక సమస్యలు ఏంట్రా చెప్పండి. ఆర్థిక సమస్యలు ఏంటి? ఎలాంటి ఆర్థిక సమస్యలు? ప్రపంచం ఎదుర్కొనే ఆర్థిక సమస్యలు ఏంటో చెప్పండి. ప్రపంచము ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? నిరుద్యోగము, పేదరికము, అనారోగ్యము, పేదరికము, ఇవి ప్రధానంగా ప్రపంచ దేశాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు. అర్థమైందా? ఆకలి, దాన్ని ఆకలిని ఏమంటారు? స్టార్వేషన్ అంటారు. హంగ్రీ, స్టార్వేషన్. సో ఇది దీని యొక్క లక్ష్యం అది అన్నమాట. ఏంటి? ఆకలిని నిర్మూలించడము, నిరుద్యోగాన్ని తొలగించడము, ఉపాధి అవకాశాలు కల్పించడము, ఆర్థిక రంగంలో సహాయ సహకారాలు అందించుకోవడం. ఆరోగ్యం, ప్రపంచంలో అప్పటి ఎలాంటి 1920 దశకంలో ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు ప్రపంచంలో వైరస్లు వచ్చాయి? కలరా, కుష్టి ఏమంటారా ఇంగ్లీష్లో? కలరా, కుష్టి, తర్వాత ప్లేగు వ్యాధి. ప్లేగు ఈజ్ అ వైరస్.
వాజ్ ఎ వైరస్. ఇవన్నీ ఆరోగ్య సమస్యలు. ప్రపంచ దేశాల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలంటే ఏం చేయాలి? అనారోగ్యాన్ని తొలగించాలి. అనారోగ్యాన్ని తొలగించాలంటే అన్ని దేశాలు కలిసికట్టుగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఒకరితో ఒకరు సహకరించుకుంటూ ఆరోగ్య సహకారం అందించుకోవాలి. ఆరోగ్య సహకారము అందించుకోవాలి. ఎడ్యుకేషన్, విద్యారంగంలో ఒకరికొకరు సహకారాలు అందించుకోవాలి. ఎడ్యుకేషన్ క్రైసిస్ ఉన్నాయి. అవిద్య ఉంది ప్రపంచవ్యాప్తంగా. విద్యావంతులను తయారు చేయాలి. విద్యావంతమైన దేశాలుగా తయారు చేయాలి. అది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి యునైటెడ్ నేషన్స్ లక్ష్యాలు, లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క లక్ష్యాలు ఆధారంగా మనకు ఉన్నాయి. నెక్స్ట్, ఫెయిల్యూర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్. సరే, పాపము లక్ష్యాలు పెట్టుకుంది, దానికి అంగాలు, ప్రధాన అంగాలు 3 అంగాలను ఏర్పాటు చేసుకుంది, విఫలమైంది. ఎందుకు విఫలమైంది? లీగ్ ఆఫ్ నేషన్ అల్టిమేట్లీ proved incapable of preventing threatened by the Axis powers, allied powers, Axis powers. మిత్ర దేశాలు, శత్రు దేశాలు. ఎవరబ్బది? ఎవరు నాయన? మాట్లాడదండి అన్న, వినండి జస్ట్, లేకుంటే భయంకరమైన సౌండ్ వస్తుంది మాకిడ. రైట్. సో లీగ్ ఆఫ్ నేషన్స్ శత్రు దేశాలు ఏవేవి? జపాను, ఇటలీ, జర్మనీ, టర్కీ, ఇవన్నీ శత్రు దేశాలు. ఈ దేశాల యొక్క దాడులను అడ్డుకోవడంలో విఫలమైంది. జర్మనీ పోలాండ్ పైన దాడి చేయడం అడ్డుకోవడంలో విఫలమైంది లీగ్ ఆఫ్ నేషన్స్. జర్మనీ అమెరికా పెరల్ హార్బర్ యొక్క పోర్టు పైన దాడి చేయడము, నావెల్ బేస్ పైన దాడి చేయడం అడ్డుకోవడంలో విఫలమైంది లీగ్ ఆఫ్ నేషన్స్. ఇటలీ ఫ్యాసిస్ట్ సిద్ధాంతాన్ని విస్తృతపరచడంలో, ఫ్యాసిస్ట్ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలో విజయవంతమైంది ఇటలీ ఫ్యాసిస్ట్ సిద్ధాంతకర్త ముసోలిని. వాడిని అడ్డుకోవడంలో ఐక్యరాజ్య దాన్ని ఏమంటారు? లీగ్ ఆఫ్ నేషన్స్ విఫలం. ఈ 3 దేశాలు ఒప్పందం చేసుకున్నాయి, యాక్సిస్ అగ్రిమెంట్. దాన్ని ఏమంటాము? ఒప్పందాన్ని ట్రిపార్టే అగ్రిమెంట్ అంటారు. ట్రిపార్టే చెప్పాను ఆల్రెడీ, గుర్తుందో లేదు మీకు? ట్రిపార్టే అగ్రిమెంట్, త్రివిధ దేశాల ఒప్పందం. దాన్నే బెర్లిన్, రోమ్, టోక్యో యాక్సిస్ ట్రీటీ. బెర్లిన్, రోమ్, టోక్యో యాక్సిస్ ట్రీటీ. ఆ ఒప్పందం చేసుకోవడం ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్ చేసుకోవడాన్ని ఆపలేకపోయాయి. జపాన్ విత్డ్రూ ఫ్రమ్ ద లీగ్ యాజ్ వెల్ as జర్మనీ, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ అండ్ అదర్స్. అన్ని దేశాలు లీగ్ ఆఫ్ నేషన్స్ విత్డ్రా అయ్యాయి, అంటే విరమించుకున్నాయి. మేముండమని ఒక్కొక్క దేశం విరమించుకుంటూ బయటకు వచ్చాయి. అది కూడా లీగ్ ఆఫ్ నేషన్స్ విఫలం అవడానికి కారణం. ఇన్ ద రిజల్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్, వరల్డ్ వార్ 2 కేమ్ ఇంటూ బీయింగ్. ఎప్పుడైతే లీగ్ ఆఫ్ నేషన్స్ విఫలమైందో రెండవ ప్రపంచ యుద్ధము స్టార్ట్ అయింది. సంతకాలు పెట్టు, కింద 3 లైన్లు గ్యాప్ ఇచ్చి సంతకాలు పెట్టు. సో నేను మళ్ళీ రాస్తాను. ఇంతకుముందు నేను రాశానే ఆ లైన్లు, 3 లైన్లు వదిలేయి పైన. నేను చెప్పాను కదా, నువ్వు పెట్టించావు లేదా? నేను రాసిపోయిన తర్వాత మరి మళ్ళీ ఇంకోసారి ట్రై. గ్యాప్ 3 లైన్లు గ్యాప్ నేను రాస్తాను. సో ఇది లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క విఫలం. దీని తర్వాత ద కాంకరెన్స్ ఆఫ్ వరల్డ్ వార్ సెకండ్, ద ఫెయిల్యూర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్. ఇట్ వాజ్ హెల్డ్ ఆన్ September 1, 1939, September 2, 1945. 1939 సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 2, 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. డేట్లు గుర్తుపెట్టుకోండి. దీస్ వర్ ద డేట్, స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్. సెప్టెంబర్ 1, 1939 స్టార్టింగ్ డేట్. సెప్టెంబర్ 2, 1945 ఎండింగ్ డేట్. మేజర్ యాక్టర్స్ వర్ అలైడ్ పవర్స్ అండ్ యాక్సిస్ పవర్స్. అలైడ్ పవర్స్ అంటే మిత్ర దేశాలు, యాక్సిస్ పవర్స్ అంటే శత్రు దేశాలు, యాక్సిస్ దేశాలు. World War II ended with the unconditional surrender of Axis powers on 8th May 1945. 8th May ఏ దేశం సరెండర్ అయింది? జర్మనీ సరెండర్ అయింది. జర్మనీ దేశము సరెండర్ అయిన తేదీ ఏంటి? 8వ తారీఖు మే. The alliance accepted Germany surrender about a week after Adolf Hitler committed suicide. అడాల్ఫ్ హిట్లర్ చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్న వారానికి ఈ మిత్ర దేశాలు వాళ్ళ యొక్క సరెండర్ ఒప్పుకున్నాయి. The outcomes of Second World War, end of German Third Reich, జర్మనీలో థర్డ్ రీచ్ వంశ పాలన అంతమంది.
యునైటెడ్ స్టేట్స్ అండ్ రష్యా బికేమ్ గ్లోబల్ సూపర్ పవర్స్. నిన్న చెప్పినట్లుగా రష్యా మరియు అమెరికా ప్రపంచ దేశాల్లో శక్తివంతమైన దేశాలుగా ఎదిగాయి. క్రియేషన్ ఆఫ్ యుఎన్, ఇది మనకు ఇప్పుడు వస్తుంది. నిన్నటి వరకు ఏం చూసాము? అమెరికా యుఎస్ఎస్ఆర్ మధ్య జరిగిన ఏంటి దాని ఏమంటారము, దౌత్య పోరు, ప్రచ్ఛన్న యుద్ధము ఎలా జరిగిందో మనము నిన్నటి వరకు చూసాం. ప్రచ్ఛన్న యుద్ధ ఫలితాలు చూసాం. ప్రచ్ఛన్న యుద్ధ ఫలితాల్లో భాగంగా వచ్చిందే, రెండో ప్రపంచ యుద్ధ ఫలితాల్లో భాగంగా వచ్చిందే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇది ఎట్లా ఏర్పాటు చేయబడిందో ఒకసారి చూడండి, చదవండి. January 1st, 1942, the name United Nations coined by US President Franklin Roosevelt. అప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎవరు? ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ was the president of America. He coined the term United Nations. He coined the term అంటే ఆ యొక్క పదాన్ని సూచించిన వ్యక్తి, ఆ పదాన్ని ఉపయోగించిన వ్యక్తి ఎవరు? రూజ్వెల్ట్. ఎప్పుడు? January 1st, 1942. డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో. 26th, నువ్వు చెప్పిన పాయింట్, 26th nations pledged their government to continue fighting against the Axis powers. 26 దేశాలు ప్రారంభంలో ప్రతిజ్ఞ చేశాయి. ఏమని ప్రతిజ్ఞ చేశాయి? జర్మనీ, ఇటలీ, జపాన్ యొక్క ఆధిపత్యాన్ని ఎదుర్కొంటాము, వాళ్ళతో యుద్ధం చేస్తాము అని ప్రతిజ్ఞ చేశాయి. వాళ్ళతో యుద్ధం చేస్తామని ప్రతిజ్ఞ చేశాయి. కాబట్టి ఆ 26 దేశాల యొక్క కలయికనే దీనికి మూలం. 5 దేశాలు కాదు, 26 దేశాలు. ఏ 26 దేశాలు అనేది తర్వాత చెప్తాను. ఏ 26 దేశాలు అనేది తర్వాత చెప్తాను. ఒకసారి ఫోటో కొట్టుకోనివ్వండి, ఎందుకంటే వీళ్ళ అటెండెన్స్ చాలా ముఖ్యం కదా మనకి. ఫోటో తీసుకుంటాను. రైట్. సో ఆ 26 దేశాలు కలిసి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఉమ్మడిగా యాక్సిస్ పవర్స్ జర్మనీ, ఇటలీ, జపాన్ యొక్క ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలి అనే ఒక కంకణం కట్టుకున్నాయి. దాన్నే ప్రతిజ్ఞ చేశాయని చెప్పొచ్చు. ప్లెడ్జ్ అంటే ప్రతిజ్ఞ. డ్యూరింగ్ ద ప్రెసిడెన్సీ ప్రిపరేటరీ ఇయర్స్ ఆఫ్ యుఎన్ఓ డిఫరెంట్ చార్టర్స్ కాన్ఫరెన్సెస్ వర్ హెల్డ్. యుఎన్ చార్టర్ ని ఏర్పాటు చేసే సమయంలో, ప్రిపేర్ చేసే సమయంలో అనేక కాన్ఫరెన్సులు జరిగాయి, డిక్లరేషన్ జరిగాయి, ప్రకటనలు జరిగాయి. అందులో భాగంగా ఇన్ని దశల్లో జరిగాయి. ఇవన్నీ చూడండి. ఏంటి? డిక్లరేషన్ ఆఫ్ సెయింట్ జేమ్స్ ప్యాలెస్, June 12, 1941. ఇదొక ప్రకటన. సెయింట్ జేమ్స్ ప్యాలెస్ లో జరిగింది జూన్ 12వ తారీఖున 1941. ఇది ప్రథమంగా జరిగిన ప్రకటన. అట్లాంటిక్ చార్టర్ August 14, 1941. ఇది ఎవరెవరికి జరిగింది? అట్లాంటిక్ చార్టర్ చెప్పండి. అట్లాంటిక్ సముద్రంలో ఒప్పందం జరిగింది. ఎవరెవరు జరిగింది? అమెరికా అధ్యక్షుడు ఎవరు అప్పుడు? చర్చిల్ అండ్ రూజ్వెల్ట్ ఇద్దరి మధ్య అట్లాంటిక్ మహాసముద్రంలో 14 అంశాల పైన ఏకాభిప్రాయం వచ్చిందని చెప్పాను. గుర్తుందా? ఎవరు? సో ఇష్ట సార్ కూడా చెప్తున్నాడు కాబట్టి ఇక నేను ప్రత్యేకించి సారికి నొక్కాల్సిన అవసరం లేదు. నేను ఎక్కువ నొక్కితే నా పీక నొక్కుతాను తర్వాత. రైట్. నెక్స్ట్, డిక్లరేషన్ ఆఫ్ యుఎన్ January 1st, 1942. యుఎన్ అనే పదము రూజ్వెల్ట్ పాడాడని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. అది ఒక పదాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని 1942 జనవరి 1వ తారీఖున వాడారు. మాస్కో అండ్ టెహ్రాన్ కాన్ఫరెన్స్ 1943. టెహ్రాన్ అంటే ఏంటి? మాస్కో ఏంటి? టెహ్రాన్ ఏంటి? మాస్కో ఏంటి? ఓకే శివకుమార్, మాస్కో ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ రష్యా. టెహ్రాన్ ఇస్ క్యాపిటల్ ఆఫ్, అందుకే ప్రపంచ పటం చూడాలని. టెహ్రాన్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇరాన్. ఇరాన్ దేశ రాజధాని టెహ్రాన్. ఇరాక్ దేశ రాజధాని బాగ్దాద్. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఏమి? టెహ్రాను మరియు మాస్కో రెండు దేశాలు కలిసి ఒప్పందం చేసుకున్నాయి 1943లో. ఇది కూడా యుఎన్ఓకే చార్టర్ తయారు చేయడానికి ఉపయోగపడిన సమావేశమే, కాన్ఫరెన్సే. ఓకే.
రైట్. డంబార్టన్, ఓక్స్ అండ్ ఆల్టా 1944 ఇది అమెరికాలో ఉంది ఈ ప్రాంతం. అమెరికాలో ఉండే ప్రాంతాలు ఇవి. ఓక్స్, యాల్టా, డంబార్టన్ అక్కడ సమావేశాలు జరిగాయి. పశ్చిమ ఐరోపా దేశాలన్నీ కలిసి అమెరికాలోకి వెళ్ళాయి. అక్కడ చర్చించుకున్నాయి. ప్రపంచ యుద్ధం ముగింపు దశలో, ఇక ముగింపుకి వచ్చింది 44-45 అంటే ముగింపుకి వచ్చింది. ఆ టైంలో చర్చించడం జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కో కాన్ఫరెన్స్ 1945 ఇది కూడా చెప్పాను మీకు. ఇది కూడా అమెరికాలో ఉంది. శాన్ ఫ్రాన్సిస్కో నగరం ఎక్కడుంది? అమెరికాలో ఉంది. అమెరికాలో ఏర్పాటు చేసుకున్నారు ఇది కూడా ఒప్పందం. ఇక్కడ కూడా ఒక కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడ కూడా చర్చల్లో భాగంగానే ఈవెన్ చార్టర్ తయారైందని చెప్పవచ్చు. ఈవెన్ చార్టర్ తయారైందని చెప్పవచ్చు. యునైటెడ్ నేషన్స్ మెయిన్ బాడీస్ ఇప్పుడు దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ యుఎన్ఓ. దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ యుఎన్ఓ ఫార్మేషన్. అంటే ఐక్యరాజ్య సమితి నిర్మాణానికి పూర్వము జరిగిన వివిధ రకాలైన ప్రయత్నాలు ఇప్పుడు వరకు చెప్పుకున్నారు. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ మెయిన్ బాడీస్ ఏవేవి ఉన్నాయి? మెయిన్ బాడీస్ జనరల్ అసెంబ్లీ, సెక్రటరీ కౌన్సిల్, సెక్యూరిటీ కౌన్సిల్, నెక్స్ట్ మెంబర్ స్టేట్స్ ఇవన్నీ మారుతూ ఉంటాయి. వర్కింగ్ బాడీ, మిషన్ ఇవన్నీ ఒక్కటిగా జనరల్ అసెంబ్లీ అంతా చదువుకుంటూ వద్దాం. సెక్యూరిటీ కౌన్సిల్ అంటే జనరల్ అసెంబ్లీ డిసిషన్స్ ఆర్ మేడ్ విత్ 2/3 మెజారిటీ. ఈ దేశాలు ఎన్ని సభ్యులుగా ఉన్నాయి? ఇప్పుడు 198 దేశాల, 196 దేశాల, ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి యశ్వ కుమార్? సరే, ఎవరు కరెక్ట్ చూద్దాం. నాకు కూడా తెలియదు. 196 అని చెప్పాడు సుభా. లెట్ us see. The decisions are taken on the basis of 2/3 majority of the members of the General Assembly. సభ్య దేశాలన్నీ కూడా ఆ సభలో సభ్యత్వం కలిగి ఉంటాయి. దాన్నే సాధారణ సభ అంటారు. మొదటి అంగము సాధారణ సభ. మొదటి అంగంలో సాధారణ సభలో ఏ దేశం అయితే సంతకం చేసి జాయిన్ అవుతుందో ఆ దేశానికి ఓటు హక్కు ఉంటుంది. ఆ దేశానికి ఓటు హక్కు 5 ఓట్లు ఉంటాయి ప్రతి దేశానికి. ఎన్ని ఓట్లు? 5 ఓట్లు. 5 ఓట్లు వినియోగించుకోవచ్చు వాళ్ళు. ఒక ఓటు కాదు, 5 ఓట్లు. ఒక్కొక్క దేశానికి 5 ఓట్లు వినియోగించుకోవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే అంతర్జాతీయంగా సాధారణ సభలోనే విధాన నిర్ణయాలు తీసుకుంటాయి. ఇట్ ఈజ్ లైక్ ఏ రిప్లికా పార్లమెంట్. పార్లమెంటుకు పోలి ఉంటుంది ఇది. మన పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ ఉంది కదా, అట్లనే లోక్సభలో సభ్యులు ఎట్లయితే ఉంటారో అక్కడ కూడా సాధారణ అసెంబ్లీలో సాధారణ సభలో సభ్యులు ఉంటారు. అక్కడ సభ్యులు వివిధ దేశాల ప్రతినిధులు. ఆ ప్రతినిధులకు ఓటు హక్కు ఉంటుంది ఈ దేశం తరఫున వినియోగించుకోవడానికి. నిర్ణయాలు, విధానాలు ఏ విధంగా తీసుకోబడతాయంటే 2/3 వంతు మెజారిటీ సభ్యులు ఆమోదిస్తే విధానాలు, నిర్ణయాలు తీసుకోబడతాయి. కొత్త దేశాన్ని చేర్చుకోవాలంటే ఆ దేశంలో ఆ యొక్క సభ్య దేశాల్లో 2/3 వంతు సభ్య దేశాలు ఆమోదించాలి. అప్పుడు కొత్త దేశం అక్కడ జాయిన్ అవ్వడానికి ఆస్కారము ఉంటుంది. అర్థమైందా? నిర్ణయం కానీ, చట్టం కానీ, అంతర్జాతీయ ఒప్పందాలు కానీ ఏది కావాలా, ఏమి తీసుకోవాలన్నా కానీ అక్కడ విధానాలకు 2/3 వంతు సభ్యులు ఓటు వేయాలి. సభ్యులు అంటే దేశాలు. సెక్యూరిటీ కౌన్సిల్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ జనరల్ సెక్యూరిటీ బిట్వీన్ ఆర్ ఇన్ ద కంట్రీస్. సెక్యూరిటీ కౌన్సిల్ బాధ్యత ఏంటి? దీనిదే ముఖ్యమైన బాధ్యత. ఇది డే టు డే అడ్మినిస్ట్రేషన్ చూస్తూ ఉంటుంది. ఇది ప్రపంచంలో ఎక్కడ అశాంతికి గురైనా, ఎక్కడ అశాంతి నెలకొల్పబడినా వెంటనే నిర్ణయాలు తీసుకునే తక్షణ సంస్థ. ఇమీడియట్ రెస్పాండింగ్ బాడీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇస్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇది ఏంటనేది ఒక్కొక్కటిగా మళ్ళీ చూద్దాం తర్వాత. ఫౌండింగ్ ద యునైటెడ్ నేషన్స్ ఇన్ 1945. ఇక చూడండి, ఈ గ్రీన్ కలర్ లో ఉన్న దేశాలన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ లో సభ్య దేశాలు. కనిపిస్తుందా? ఏ కంట్రీ ఉంది? భారతదేశం ఎక్కువ ఉందా లేదా? భారతదేశము 1945లోనే యుఎన్ఓలో జాయిన్ అయింది. ఆఫ్రికాలో యుఎన్ఓలో జాయిన్ కాలేదు. చూడండి, అంత ఖాళీ ఉంది ఆఫ్రికా ఖండము. తర్వాత మిడిల్ ఈస్ట్ అంటే మధ్య ఆసియా ఖండం. అర్థమైందా? మళ్ళీ తూర్పు ఆసియా దేశాలు అంటే ఈశాన్య ఆసియా దేశాలు. ఇవన్నీ అంటే ఈశాన్య ఆసియా దేశాలు అంటే ఏంది? నార్త్ ఈస్ట్ ఏషియా దేశాలు ఇవి. ఏవేవి?
మయన్మారు, థాయిలాండ్, వియత్నాము, కాంబోడియా, మలేషియా, సింగపూర్, తైవాన్, ఇవన్నీ కూడా నార్త్ ఈస్టర్న్ ఏషియన్ నేషన్స్. ఇవి జాయిన్ కాలే. మిగతా ఈ గ్రీన్ కలర్ లో ఉన్న దేశాలన్నీ స్టార్టింగ్ లో 51 దేశాలు జాయిన్ అయ్యాయి. దాని తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి, 51 దేశాలు ఏవేవి అనేది చూసుకోండి ఒకసారి. ఇది ఫౌండింగ్ నేషన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. అంటే ఐక్యరాజ్య సమితిని ప్రారంభంలో ఏర్పాటు చేసిన సభ్య దేశాలు తర్వాత 2015కి వచ్చేటప్పటికి చూడండి, దాదాపుగా అన్ని దేశాలు ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలుగా మారాయి. చూసావా? ఆఫ్రికా ఖండం మొత్తము అన్ని దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఖండాలు ఒకసారి చూస్తే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, సౌత్ ఆఫ్రికా ఖండము, ఆస్ట్రేలియా ఖండము, ఆసియా ఖండం. ఎన్ని ఖండాలు? ఏవేవి? ఆర్కిటికా, అంటార్కిటికా. ఆర్కిటికా ఇది పైన ఉంటుంది. ఇదంతా ఏంటి? జన నివాసం లేని ప్రాంతం, మంచుతో కప్పబడిన ప్రాంతం కాబట్టి అక్కడ దేశాలు లేవు. అంటార్కిటికా ఖండం ఇదంతా ఇక్కడ కూడా జన నివాసాలు లేవు కాబట్టి దేశాలు లేవు. కాబట్టి ఈ రెండు కూడా మంచుతో కప్పబడిన ప్రాంతాలు, దేశాలు లేవు. ఇక మిగతా 5 దేశాలు, 5 ఖండాలు ఉన్న జనాభా ఉంది, దేశాలు ఉన్నాయి. కాబట్టి 2015లో 193 దేశాలు, 193 దేశాలు. తర్వాత 3 దేశాలు పెరిగాయి. ఇప్పుడు దాదాపు 196 కంట్రీస్ ఉన్నాయని చెప్పవచ్చు. సో మిషన్ దీని యొక్క బాధ్యత ఏంటి? రైట్, దీని యొక్క బాధ్యత ఏంటి? మెయింటైనింగ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, ప్రమోటింగ్ డెవలప్మెంట్, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, డెలివరీ హ్యూమానిటేరియన్ ఎయిడ్. ఐక్యరాజ్య సమితి యొక్క ముఖ్య లక్ష్యాలు ఏమిటి? మిషన్ అంటే ఏంటి? లక్ష్యము, ధ్యేయము, ఉద్దేశాలు, ఆశయాలు. మీరు ఏమైనా చెప్పండి. ఇంగ్లీష్లో అబ్జెక్టివ్స్, గోల్స్, ఎండ్స్ ఏదైనా చెప్పొచ్చు. సో టు మెయింటైన్ ద ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ శాంతిని భద్రపరచడము, అంతర్జాతీయ భద్రతను కొనసాగించడం. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రథమ లక్ష్యం. తర్వాత అభివృద్ధిని ప్రోత్సహించడం. అభివృద్ధి ఎన్ని రకాలుగా? రాజకీయ అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, విద్యా అభివృద్ధి, ఎన్ని రకాలుగా అభివృద్ధులన్నా ఉండని అభివృద్ధిని ప్రోత్సహించే బాధ్యత ఐక్యరాజ్య సమితిది. ఓకే, అది దీని యొక్క లక్ష్యం. ప్రొటెక్టింగ్ హ్యూమన్ రైట్స్, ప్రపంచంలో ప్రాథమిక హక్కులు లేక మానవ హక్కులు ఎక్కడ ఉల్లంఘన జరిగినా రక్షించే బాధ్యత ఐక్యరాజ్య సమితిదే. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. The goal of United Nations is to protect the basic fundamental rights of human rights. What are the human rights? మనకు చెప్పండి. మానవ హక్కులు అంటే ఏమి చెప్పండి రా? జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, విద్య ఏంటి? గట్టి చెప్పాలా? శివ ఏంటి? మనస్పర్ధల, మత స్వాతంత్రపు హక్కు. ఎస్, రైట్ టు రిలీజియన్ ఇస్ అ ఫండమెంటల్ అండ్ హ్యూమన్ రైట్. రైట్ టు బిలీవ్ ఇన్ గాడ్ ఆర్ నాట్ టు బిలీవ్ ఇన్ గాడ్. దేవుని నమ్మడము, దేవుడిని నమ్మకపోవడం కూడా మానవ హక్కే. దేవుని నమ్మడమే కాదు, దేవుణ్ణి నమ్మకపోవడం కూడా ప్రాథమిక హక్కే. కాబట్టి ప్రపంచంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ఐక్యరాజ్య సమితి. ఆ విధంగా కంకణం కట్టుకుంది, ఆ విధంగా చేతికి కంకణము కట్టుకున్నది. తర్వాత డెలివరీ హ్యుమానిటేరియన్ ఎయిడ్. ఎయిడ్ అంటే ఏందమ్మా? ఏఐడి, ఎయిడ్. అరే మీరు బస్సులో వెళ్తారు కదా అంత ఊర్లకి, బస్సులో డ్రైవర్ వెనకాల ఒక బాక్స్ ఉంటుంది. చెప్పి ఇప్పుడు ఎయిడ్ అంటే ఏంది? సహాయము, ప్రథమ చికిత్స సహాయ పరికరాలు. అందుకే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అంటారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏముంటుంది దాంట్లో? దూది, క్లాత్, చుట్టడానికి బ్యాండేజ్, ఇంజక్షన్లు, టాబ్లెట్లు ఉంటాయి. ఒక్కరు కూడా మెయింటైన్ చేయడం దాంట్లో ఏంటి ఉండవు, ఒక బాక్స్ తప్ప. సో హ్యుమానిటేరియన్ ఎయిడ్ అంటే
మానవతా సహాయం. అర్థమైందా లేదా? మానవత్వంతో కూడిన సహాయము. ఏంటి మానవత్వంతో కూడిన సహాయం చెప్పండి? ఎట్లాంటి మానవత్వంతో కూడిన సహాయాలను మానవత్వ సహాయాలు అంటారు? ఫర్ ఎగ్జాంపుల్, ఈ దేశాల మధ్య యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత యుద్ధ ఫలితాలుగా ఆ దేశంలోనా ఈ దేశంలోనా ప్రజలు చిన్నాభిన్నమైపోయి ఉంటారు. ప్రజల యొక్క నివాస ప్రాంతాలు ధ్వంసమైపోయి ఉంటాయి. ప్రజలకు ఉపాధి అవకాశాలు కరువైపోయి ఉంటాయి. మరి వాళ్ళకి వచ్చే అప్పుడు ఆ టైంలో వచ్చే సమస్యలు ఏంటి? ఆహార సమస్య. ఆ టైంలో వచ్చే సమస్యలు ఏంటి? ఆరోగ్య సమస్యలు. మెడిసినల్ నీడ్. మెడిసిన్ నీడ్ ఈజ్ ఏ హ్యుమానిటేరియన్ నీడ్. ఎందుకంటే యుద్ధంలో దెబ్బతిని ఉంటారు, కాళ్ళు చేతులు పోగొట్టుకొని ఉంటారు. దట్ ఈజ్ హ్యుమానిటేరియన్ నీడ్. కరోనా సమయంలో ఎవరైతే ఎఫెక్టెడ్ ఉంటారో కరోనా వల్ల, వాళ్ళకి అన్నదానం చేయడం, ఆకలిని తీర్చడము, నీటి దానం చేయడము, ఆక్సిజన్ అందించడము. సోను సూద్ ఈజ్ ద హ్యుమానిటేరియన్ ఎయిడ్ డెలివరీ పర్సన్. సోను సూద్ ఫస్ట్ వేవ్ కరోనాలో చిక్కుకుపోయిన శ్రామికులను, వలస వచ్చిన ప్రజలను వాళ్ళ ప్రాంతాలకు తరలించడానికి విమానాన్ని బుక్ చేసి మానవతా సహాయం, మానవతా దృక్పథంతో సహాయం చేసిన వ్యక్తి. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ మానవ సహాయం అవసరమవుతుందో అక్కడ మానవతా దృక్పథంతో సహాయం చేయవలసిన బాధ్యత ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితిది. అందుకోసమే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోనే మనకు అనేక రకాల మెడిసిన్స్ వస్తాయి, అనేకమైన ఆర్థిక సహాయాలు వస్తాయి, అనేకమైన విద్యా సహాయాలు వస్తాయి, మనకి గ్రాంట్స్ వస్తాయి. మనకి ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ ఎవరి ప్రోగ్రామ్ అనుకున్నావు? ఐక్యరాజ్య సమితి ప్రోగ్రామే. అర్థమైంది లేదా? సర్వశిక్ష అభియాన్ ఈ గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు ఎవరి సహాయం అనుకున్నావు? ఐక్యరాజ్య సమితి సహాయమే. యునెస్కో కింద, యునెస్కో ఆర్గనైజేషన్ ఉంది కదా, యునెస్కో కింద సహాయం పొందడమే. సో ఇవన్నీ కూడా వ్యాక్సినేషన్ వేస్తూ ఉంటారు. ఏంటి? పోలియో చుక్కలు, పోలియో డ్రాప్లు వేస్తారు కదా. ఇవన్నీ పోలియో డ్రాప్లు ఎవరు సప్లై చేస్తారు? యునైటెడ్ నేషన్స్ వాళ్ళు సప్లై చేసినవే. ఇవన్నీ మానవతా దృక్పథంతో కూడిన సహాయాలుగా మనము చెప్పవచ్చు. సో ప్రపంచంలో ఎక్కడ కూడా మానవునికి అవసరమైతే, మానవ జాతికి అవసరమైతే సహాయం చేయడానికి ముందుండాలి ఐక్యరాజ్య సమితి అని చెప్పవచ్చు. నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్, ధ్యేయాలు, లక్ష్యాలు, ధ్యేయాలు. మెయింటైనింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ, ఇది ఆల్రెడీ చెప్పాను. శాంతి భద్రతలను కాపాడము, కొనసాగించడము. డెవలప్డ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్. డెవలప్డ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అంటే ఏంటి? ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అంటే స్నేహపూర్వక సంబంధాలు అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాల మధ్య నెలకొల్పేటట్లు చూడడము. ఆల్ కంట్రీస్ మస్ట్ బి ఫ్రెండ్లీ ఇన్ మెయింటైనింగ్ దేర్ రిలేషన్స్. They must cooperate as a friends. They must coordinate as a friends. They should live as a friends. They should live as a neighbors. Neighbors అంటే ఏంటి? ఇరుగు పొరుగు వారి వలె జీవించాలి. ఇరుగు పొరుగు వాళ్ళతో గిలిగజ్జలు పెట్టుకుంటే సమస్యలు వస్తాయి. ఏమి కదా? ఇరుగు పొరుగు వాళ్ళతో ఎట్లుండాలంటే ఉప్పు వాడినట్లు వాడుకోవాలి వాళ్ళతో సంబంధాలు. ఉప్పు ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. వాళ్ళతో ఎక్కువ సంబంధాలు చూసుకున్నా కష్టమే, అసలు సంబంధం పెట్టుకోకుండా కష్టమే. అట్లనే ప్రపంచంలో ఇరుగు పొరుగు దేశాల వలె సంబంధాలు ప్రతి దేశము నెరపాలి. అలా నెరిపేటట్లు ఐక్యరాజ్య సమితి కృషి చెయ్యాలి. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ మస్ట్ వర్క్ టువర్డ్స్ స్ట్రెంథెనింగ్ ద ఫ్రెండ్లీ రిలేషన్స్ అమాంగ్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్. అంతర్జాతీయ స్థాయిలో దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలపడేటట్లు కృషి చేయాలి ఐక్యరాజ్య సమితి. అది దాని యొక్క లక్ష్యము లేక మోటో, దాని యొక్క అబ్జెక్టివ్ అని చెప్పవచ్చు. సాల్వింగ్ ద ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్. అంతర్జాతీయ స్థాయిలో వచ్చే సమస్యలను, అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించాలి. ఏం సమస్యలు వస్తాయి? అంతర్జాతీయ దేశాల మధ్య వచ్చే సమస్యలే అంతర్జాతీయ సమస్యలు అంటారు. సమస్యలు అనేక రకాలు. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు, గ్రామ సమస్యలు, మండల సమస్యలు, జిల్లా సమస్యలు, రాష్ట్ర సమస్యలు, రాష్ట్రాల మధ్య సమస్యలు, దేశాల మధ్య సమస్యలు. అర్థమైంది లేదా? దేశానికి మధ్య సమస్య వస్తే అది అంతర్జాతీయ సంస్థ. రాష్ట్రానికి మధ్య సమస్య వస్తే అది జాతీయ సంస్థ.
మండలానికి జిల్లాకు మధ్య సమస్య వస్తే దాన్ని జిల్లాల సమస్య. మండలానికి సమస్య వస్తే అది మండల సమస్య, మండలాల సమస్య. గ్రామానికి మధ్య సమస్య వస్తే అది గ్రామ సమస్య. వ్యక్తికి మధ్య సమస్య, అది వ్యక్తి సమస్య. కుటుంబానికి మధ్య సమస్య వస్తే కుటుంబ సమస్య. కాబట్టి సమస్యలు అనేక రకాలు ఉంటాయి. వీళ్ళ యొక్క బాధ్యత ఏంటి? వ్యక్తిగత సమస్యలు తీర్చడమా? ఇప్పుడు హెప్సిబాకు శిరీషకు వచ్చిన మధ్య సమస్యలు తీర్చడమా వీళ్ళ బాధ్యత? మరి ఏం బాధ్యత వీళ్ళది? దేశానికి మధ్య వచ్చే సమస్యలను తీర్చాలి. ఎగ్జాంపుల్ చెప్పండి. అంతర్జాతీయ సమస్య, ఇండియా చైనా బార్డర్ సమస్య, ఇండియా పాకిస్తాన్ బార్డర్ సమస్య, సిరియా పాలస్తీనా ఇజ్రాయెల్ బార్డర్ సమస్య, అంతేనా కదా? ఇవన్నీ అంతర్జాతీయ సమస్యలు. కొరియాకు మధ్య ఉండే భారత బార్డర్ సమస్యలు, తైవాన్కి చైనాకు ఉండే మధ్య భారత బార్డర్ సమస్యలు, హాంకాంగ్ కు చైనాకు మధ్య ఉండే భౌగోళిక సరిహద్దు సమస్యలు, ఇవన్నీ అంతర్జాతీయ సమస్యలు. ఇవేనా అంతర్జాతీయ సమస్యలకు ఏం లేవా? కరోనా కూడా అంతర్జాతీయ సమస్య. ఇప్పుడు కరోనా హ్యాస్ బికమ్ ఇంటర్నేషనల్ ప్రాబ్లం. సో ఇంటర్నేషనల్ ప్రాబ్లం అంటే అది ఒక దేశానికి మాత్రమే పరిమితమైతే అది దేశీయ సమస్య. అన్ని దేశాలకు, 2 దేశాలకు, రెండిటికంటే ఎక్కువ దేశాలకు మధ్య సమస్యగా మారితే అది అంతర్జాతీయ సంస్థ. చైనాకే పరిమితమైన కరోనా సమస్య ఇప్పుడు ప్రపంచ సమస్యగా. అంటే ఇప్పుడు ప్రపంచ సమస్యను తీర్చాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఐక్యరాజ్య సమితి. మరి అదేనా? ఇంకేమైనా ఉందా? కరోనా అని చెప్పకుండా ఏం చెప్పాలంటే ఆరోగ్య సమస్యలు అని చెప్పాలా. ఆరోగ్య సమస్యలు కరోనాలే కాదు, ఎబోలా వైరస్, కరోనా వైరస్, చికెన్ గునియా వైరస్, ఇవన్నీ ఉన్నాయి కదా వైరస్లు. ఇవన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో వచ్చే సమస్యలుగా, ఆరోగ్య సమస్యలుగా మనము చెప్పవచ్చు. సో దీంతో పాటు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? దీంతో పాటుగా ఆర్థిక సమస్యలు, పేదరికము, నిరుద్యోగము, నిరక్షరాస్యత, అర్థమైందా? ఇవన్నీ ఆర్థిక సమస్యలు. అన్నిటికంటే మించి రాజకీయ సమస్యలు ఉన్నాయి, మత సమస్యలు ఉన్నాయి. మత సమస్యలను ఆధారంగా చేసుకొని, రాజకీయ సమస్యలను ఆధారంగా చేసుకొని తీవ్రవాదం అనేది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒక సమస్య. ఇప్పుడు తీవ్రవాదం అంటే ఏంటి? తీవ్రవాదం అంటే ఏంటి? ఏ విధంగా కాదు, తీవ్రవాదాన్ని నిర్వచనం మీకు. దేన్ని తీవ్రవాదం అంటారు? నువ్వు ఒక పాయింట్ చెప్పావు, దానికి ఇంకో పాయింట్ జోడిస్తే అదే తీవ్రవాదం. ఇంకా తీవ్రవాదానికి మనం నిర్వచనం ఇచ్చినట్లయితే చెప్తా, గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. తీవ్రవాదం అంటే ఏంటంటే హింసను, శివగాడు చెప్పేంత వరకు హింసను ఒక ఆయుధంగా చేసుకొని కొన్ని ప్రయోజనాలను ఆశించి హింసను ఆధారంగా చేసుకొని విచక్షణ రహితంగా హింసకు పాల్పడే విధానమే తీవ్రవాదం. విచక్షణ రహితం అంటే ఏమిటి? ఆడామగ అనే తేడా లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా, అర్థమైంది లేదా? ఆ మతము ఈ మతం అనే తేడా లేకుండా, ఆ కులము ఈ కులం అనే తేడా లేకుండా, ఆ జాతి ఈ జాతి అనే తేడాలు లేకుండా హింసను కొనసాగించడం మతం కాదు. తీవ్రవాదం అంటే టెర్రరిజం ఈజ్ నథింగ్ బట్ కమిటింగ్ వైలెన్స్ ఇన్ ద వరల్డ్ irrespective of caste, creed, religion, race, gender. Indiscriminate violence. పాపము పుణ్యం ఉండదు హింసకు, చిన్న పెద్ద తేడా ఉండదు హింసకు. అర్థమైందా లేదా? దాన్ని తీవ్రవాదం అంటారు. తీవ్రవాదంలో నువ్వు చెప్పినట్లుగా మత తీవ్రవాదం వేరు. ఒక మతము ఇంకొక మతం గొప్పదని తీవ్రవాదానికి పాల్పడ్డం అంటే విచక్షణ రహితంగా హింసకు పాల్పడ్డం. బాంబులు పెట్టడము, వాడు చెప్పినట్టుగా కత్తులు కటారులతో పేల్చడము, గన్నులతో పేల్చడము, బయోవారు పాల్పడ్డము, ఇవన్నీ తీవ్రవాద పద్ధతులు అంటారు. వాటిని తీవ్రవాదం అన్నారు, తీవ్రవాద పద్ధతులు అంటారు. రాజకీయ స్వప్రయోజనాలు కూడా కొంతమంది హింసకు పాల్పడతారు.
ఎట్లా చెప్పు? మత స్వప్రయోజనాలు నువ్వు చెప్పినట్లుగా మతం గొప్పది, ఇంకో మతము తక్కువదని, అది మత ప్రయోజనాలు. రాజకీయ ప్రయోజనాల కోసం తీవ్రవాదానికి పాల్పడతారు. మొదటి ప్రపంచ యుద్ధానికి తీవ్రవాదం కారణం అని చెప్పాను. ఏంటి మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం చెప్పండి ఇప్పుడు. ఎస్ ఎస్ ఆస్ట్రియా హంగేరీ యువరాజు అయిన ఫెర్డినాండ్ డ్యూక్, జాత్యహంకారవాది అయిన వాదేం పేరు చంపినవాడు? చంపినవాడి పేరేం పేరు? ఫెర్డినాండ్ డ్యూక్ని చంపాడురా. చంపినవాడెవడు? వాడు చంపబడిన వాడు. చంపినవాడెవడు? వాడు తీవ్రవాది. ఎట్లాంటి తీవ్రవాది? రాజకీయ తీవ్రవాది. రాజకీయ తీవ్రవాది. దేనికోసం చంపాడు? వాళ్ళ యొక్క దేశానికి స్వాతంత్రము రావాలనే కోరికతో జాతీయ ఉద్యమకారుడిగా రాజకీయ స్వప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని తీవ్రవాదానికి పాల్పడ్డాడు. కాబట్టి తీవ్రవాదం అనేది మతమే కాదు. ప్లీజ్ గుర్తుపెట్టుకో శిరీష, మతమే కాదు. మతం అనేది ఒక రకమైన తీవ్రవాద రకాల్లో ఒక రకం. ఓకే, రాజకీయ తీవ్రవాదము, మత తీవ్రవాదము, మరియు ఇవి ఏమంటారు వాటిని మాఫియా, మాదక ద్రవ్యాల మాఫియా అనేది ఒక తీవ్రవాదం. తెలుసా? మాదక ద్రవ్యాల మాఫియా అంటే ఎవరు? డ్రగ్ మాఫియా, హెరాయిన్ మాఫియా, బ్రౌన్ షుగర్ మాఫియా, వీళ్ళు కూడా తీవ్రవాదానికి పాల్పడతారు. వీళ్ళకి ఏముండదు, వాళ్ళకి డబ్బు సంపాదించడమే లక్ష్యము. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అనే తేడా ఉండదు. వాళ్ళు కూడా హింసలకు పాల్పడతారు. కాబట్టి తీవ్రవాదం అనేది కూడా ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అంతర్జాతీయ సంస్థ. కాబట్టి అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించే బాధ్యత ఐక్యరాజ్య సమితిదని చెప్పాలి. ఏం రా శివకుమార్, నిద్ర వస్తుందా? ఏంది అట్ట కూర్చున్నావు? అత్తాలు అట్లా కూర్చున్నట్ల. ప్రొవైడింగ్ బేసిక్ హ్యూమన్ రైట్స్ అన్నిటికంటే మించి ప్రాథమిక మానవ హక్కులను ప్రసాదించడము ఇవన్నీ యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్ గా మనము చెప్పవచ్చు. ఇంకా మిగతావి రేపటి క్లాసులో వివరిస్తాను. ఈ రోజు ఇక్కడితో ముగింపు చేసేస్తున్నాం. ఓకే రైట్. ఇప్పటికే పాపం బాగా ఆకలి కొన్నట్టున్నారు, నిరాశ నిస్పృహలతో బాధపడుతున్నట్లు నాకు అనిపిస్తుంది. వారి మొహంలో క్లియర్గా అది కనిపిస్తుంది. కాబట్టి నేను ఇప్పటికి ఇక్కడ లెక్చర్ స్టాప్ చేస్తాను. ఇందులో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే అడగండి, లేదంటే ఐ స్టాప్ ద లెక్చర్ అండ్ ఐ shall close the session. Is there any doubt? Okay, I'll stop the lecture.